హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ మనం హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్స్ దూరంలో భువనగిరిలో ఉన్న మన్నేపల్లి హిల్స్లో యాదాద్రి తిరుమల దేవస్థానం ఆర్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్తున్నాము. టెంపుల్ టైమింగ్స్ 6 AM to 9 PM. టోటల్ ఏరియా ఈజ్ 22 acres, ఓన్డ్ బై మన్నేపల్లి ఫ్యామిలీ. వీళ్ళు ఓనర్స్ ఆఫ్ మన్నేపల్లి జ్యువెలర్స్ లిమిటెడ్. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బాలాజీ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. చూడటానికి లైట్స్తో దీపాలతో అసలు టెంపుల్ అంతా చాలా వెలిగిపోతూ ఉంది. కన్నులకైతే అసలు విజువల్ ట్రీట్ అనమాట. చాలా బాగుంది. ఈ వీడియో తీస్తుంటే ఈ లైట్స్కి గ్లేర్ కూడా వచ్చేస్తుంది అనమాట. వీడియోగ్రఫీ ఈ వీడియో అసలు న్యాయం చేయలేదు క్యాప్చర్ చేయటము. విడిగా చూస్తే ఇంకా చాలా బాగుందన్నమాట. అసలు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. కొన్ని టెంపుల్స్ డే టైం బాగుంటాయి, కొన్ని టెంపుల్స్ నైట్ టైం బాగుంటాయి కదా. ఈ పర్టికులర్ టెంపుల్ మాత్రం నైట్ టైమే చూడాలి. అసలు చాలా మెజెస్టిక్గా ఉంది ఈ లైట్స్తో అది. కానీ నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఇన్ని లైట్స్ ఇల్యూమినేట్ చేయాలంటే అసలు ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుందా అని చెప్పేసి. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద టెంపుల్ వచ్చేసి ఈ గోల్డ్ ప్లేటెడ్ గోపురం. చాలా బాగుంది కదా. 108 స్టెప్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ర్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మేము ర్యాంప్ మీదే వెళ్ళాము, స్టెప్స్ ఎక్కలేదు. ఆర్కిటెక్చర్ స్టైల్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ బ్లెండ్ ఆఫ్ పల్లవ, విజయనగర, చోళా అండ్ చాళుక్య. అసలు ఏదో మూవీస్లో చూసినట్టుగా అలా అనిపించింది. మొత్తం స్టోన్తో చేశారు. అండ్ ఈ లైట్స్ వల్ల ఏమో అంతా మెరిసిపోతూ ఉంది. టెంపుల్ వాల్స్ మీద 4 వైపులా 4 రాజగోపురాలు ఉన్నాయి. అంటే గేట్వే టవర్స్ లాగా అన్నమాట. 5 stories ఎత్తు విమాన గోపురం ఉంది. బాగుంది, చాలా బాగుంది ఈ స్టాచ్యూ కూడా చూడటానికి. పక్కనే 120 feet హైట్ హనుమాన్ మండపం ఉంది. దాంట్లోనేమో 40 feet హైట్ హనుమాన్ విగ్రహం ఉంది. హనుమాన్ని చూడగానే చాలా బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడే 1.5 ton హైట్ వెయిట్ బ్రాంజ్ బెల్ కూడా ఉంది. గర్భగుడిలో 12 feet టాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము. డెకరేషన్ అయితే ఇంకా సింప్లీ సూపర్బ్ అనమాట. అసలు చాలా బాగుంది. అసలు కన్నుల పండుగగా అనిపించింది. అంత బాగా ఎలా డెకరేట్ చేస్తారో ఏమో కానీ చాలా అలా చూడాలనిపించింది. చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించింది. అంటే ఒక 1 or 2 minutes కొంచెం అలా ఉండనిస్తున్నారనమాట. బాగుంది, మరీ నెట్టేయట్లేదు. తిరుపతిలో అయితే గర్భగుడిలో ఫుల్ నెట్టేస్తూ ఉంటారు కదా. నాకైతే ఆ టైంలో ఈ ½ minute కోసమా ఇంత దూరం వచ్చాము అని అనిపిస్తుంది వాళ్ళు నెట్టేసిన వెంటనే. కాకపోతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఓకే మళ్ళీ వెళ్దాము తిరుపతికి అనిపిస్తుంది. అది వేరే విషయము. ఇక్కడైతే చక్కగా అంటే ప్రశాంతంగా హాయిగా జరిగింది అనిపించింది నాకు దర్శనము.
కార్తీక మాసం కదా, అందుకని దీపాలతో స్వర్ణగిరి అని రాశారు. బాగుంది కదా, ఐడియా బాగుంది. చూడటానికి కూడా చాలా బాగుంది. నాకైతే మేము ఒక 2 hours ఉన్నాము టెంపుల్లో. నాకైతే అసలు రావాలనిపించలేదు, చాలా బాగుంది. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఇంత బాగా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ మేము చూసిన 5 temples చూసాము, ఇది 5th టెంపుల్. సో లాస్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టుగా ఇది అసలు హైలైట్ అనమాట. ఇట్ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళొచ్చాము దర్శనానికి. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేశాము. ఈ ఏరియా వచ్చేసి ఇది శ్రీ జల నారాయణ స్వామి సన్నిధి. మధ్యలో వాటర్ పెట్టారు, చుట్టూతా ఇట్లా గుడి ఉంది, మధ్యలోనేమో వాటర్లో నారాయణ స్వామి పడుకొని ఉన్నట్టు వాటర్లో. అది ఈ ఏరియా అయితే అసలు ఇంకా చాలా బాగుంది. మధ్యలో వాటర్ ఉండటం వల్లేమో ఆ వాటర్లో ఈ లైట్స్ రిఫ్లెక్షన్ పడి అసలు ఇంకా ఏదో మైసభలాగా ఉంది, అంత లైటింగ్స్తో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో. వచ్చిన వాళ్ళందరూ బిజీగా ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నారు. మొత్తానికి మేము ఒకళ్ళని రిక్వెస్ట్ చేశాము, మా అందరికీ గ్రూప్ ఫోటో తీయండి అని, వీడియో అండ్ ఫోటో తీయండి అని. సో ఇక్కడ మొత్తం ఒక 5-6 ఫోన్లు ఇచ్చేసాము పాపం ఆయనకి. పాపం ఆయన ఓపిక్గా ఒక ఫోన్తో తర్వాత ఇంకో ఫోన్తో అన్ని ఫోనుల్లో తీసిచ్చారు. సో ఇలా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరిని బోదర్ చేయాల్సిందే గ్రూప్ ఫోటోల కోసం. ఇక్కడ ప్రసాదం అటుకులు అండ్ చిన్న షుగర్ ఉండలు లాంటివి ఉంటాయి కదా, అవి కల్పించారు, అది ప్రసాదం లాగిచ్చారు. సో కాసేపు కూర్చొని దర్శనం అయిన తర్వాత కాసేపు కూర్చొని ఆ అటుకులు తిన్నాము. అలా చాలా బాగా జరిగింది. అందరూ ఒక్కో రకం స్నాక్స్ ప్యాక్ చేసుకొచ్చారు. బిస్కెట్స్, చెక్కలు, చక్రాలు, ఇంకో రకం హాటు, అరిసెలు, మైసూరు పాకు, మడత కాజా, మజ్జిగ, జామకాయలు, ఆరెంజెస్. ఈ టెంపుల్ దగ్గర రిటర్న్ వెళ్ళేటప్పుడు టీ అండ్ బిస్కెట్స్ ఇప్పించారు. సో చాలా ప్లాన్డ్గా జిప్లాక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసుకొని మరీ తీసుకొచ్చారు. అలా రోజంతా స్నాక్స్ తింటూ హాయిగా తిరిగేశాము. ఈ స్నాక్స్ కోసమైనా ఎవ్రీ ఇయర్ వీళ్ళతో వెళ్ళాలనిపిస్తుంది నాకైతే.
పద్మగారు బస్సులో గేమ్స్ కూడా కండక్ట్ చేసి ప్రైజెస్ ఇచ్చారు. సో ఓవరాల్గా అసలు ఇవాళ అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ డే అన్నమాట. ఇక్కడ 360 డిగ్రీస్ కూడా ఉంది. చూడండి వీళ్ళిద్దరు సిస్టర్స్ ఎంత బాగా చక్కగా ఎలా దిగుతున్నారో. బాగుంది కదా వీళ్ళని చూస్తుంటే. సిస్టర్ ఉంటే ఫ్రెండ్ ఫర్ లైఫ్ టైం అంటారు. వీళ్ళని చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. సో అలా మేము బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఇప్పటి వరకు చూడకపోతే స్వర్ణగిరి తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంది.